నందన మేఘశ్యామా శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలలామ అగణిత గుణగణ సీతాభిరామ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై ఆది మధ్యాంతరహితుడై పురాణ పురుషోత్తముడై భక్తుల కొంగు బంగారమై ఏకశిలా నగరంలో ఒంటిమిట్ట శ్రీ రామక్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి రామచంద్రస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ శోభలో ఈరోజు రామచంద్ర ప్రభువు చక్కగా అశ్వవాహనారూఢుడై మనందరినీ కూడా కటాక్షించబోతూ ఉన్నారు, ఉద్ధరించబోతూ ఉన్నారు. భక్త మహాశయులారా, అశ్వవాహనంపై వేంచేసి ఉన్నటువంటి ఆ రామచంద్ర ప్రభువుని ఒక్కసారి కనులారా దర్శించండి, రామనామాన్ని జపించండి, తప్పక మనకి మోక్షం లభిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదిగో చక్కగా అశ్వవాహనారూఢుడై ఆ రామచంద్ర ప్రభువు మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఆ వాహన సేవలో వివిధ రకములైనటువంటి నృత్య గీత వాద్య వేద నాదాల మధ్య స్వామి ఉత్సవాన్ని జరిపించుకుంటూ ఉన్నారు. చక్కనైనటువంటి రామచంద్రస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో హంసవాహనం శేషవాహనం ఇత్యాది వాహనాలన్నిటినీ కూడా మొదలుకొని చివరిగా ఈ అశ్వవాహనానికి చేరుకున్నారు రామచంద్ర ప్రభువు. ఈ అశ్వవాహనం ఉచ్చైశ్రవం అంటే ఎందుకు వాహనంగా వచ్చింది, ఎందుకు ఉచ్చైశ్రవాన్ని ఈ అశ్వాన్ని వాహనం చేయాల్సి వచ్చింది అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో అశ్వం యొక్క రూపం గురించి చాలా చక్కగా వివరించి ఉన్నారు. సావధానంగా పరిశీలిస్తే బ్రహ్మతత్వం బోధపడుతుంది. అశ్వం యొక్క శిరస్సు వషట్కాలం, కళ్ళు సూర్యచంద్రులు, ప్రాణం అనంతమైనటువంటి వాయుమండలం, తెరచిన నోరు వైశ్వానరం అంటే అగ్ని, అంతటా వ్యాపించేటువంటి తేజస్సు, కదలిక సంవత్సరం, పృష్ఠం ఆకాశం, ఉదరం అంతరిక్షం, పాదపీఠం భూమి, పార్శ్వాలు దిశలు, పక్క ఎముకలు నైరుతి మొదలగు మూలాలు, అంగాలు ఋతువులు, కీళ్ళు మాసాలు పక్షాలు, దాని నిలయం అహోరాత్రాలు, ఎముకలు నక్షత్రాలు, మాంసకండరాలు మేఘమండలాలు, జీర్ణకోశాదులు పర్వతాలు, వెంట్రుకలు వృక్షాలు పైడి పంటలు, పైకి లేవడం పడుకోవడం అనేటువంటివి ఉదయాస్తమానాలు,
ఆవులింత మెరుపులు, శరీర ప్రకంపనలు ఉరుములు, మూత్ర విసర్జనం వర్షములు, సకిలింత వాక్కు. ఇదే అశ్వమేధ బ్రాహ్మణం. అశ్వం అంటే ప్రజాపతి. శతరూపమైనటువంటి సరస్వతీ సమేత జ్ఞానక్రియాశక్తులతో కూడిన ప్రథమ పురుషుడే బ్రహ్మ. అట్టి బ్రహ్మ స్వరూపమైనటువంటి అశ్వాన్ని అధిరోహించినటువంటి పరబ్రహ్మమే మనకు సాక్షాత్కరించినటువంటి శేషీభూతుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువు. చక్కగా అశ్వవాహనారూఢుడైనటువంటి ఆ రామచంద్రుడు మన మనస్సులో కోర్కెలనేటువంటి గుర్రాలను భక్తి జ్ఞాన వైరాగ్యములనేటువంటి కళ్యములతో పట్టి మనందరినీ కూడా పరమాత్మ చెంతకు చేర్చడానికి కల్కి అవతారంలో మనకి దర్శనాన్ని ఇస్తున్నాడు రామచంద్ర ప్రభువు. కల్కినం త్వరగారూఢం కలి కల్మషనాశనం కళ్యాణదం కలిగ్నించ శ్రీనివాసం భజే నిశం అని మనకి చెప్పబడి ఉంది. కలి కల్మష నాశకుడు ఆ రామచంద్ర ప్రభువు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తూ ఉన్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది. ఉచ్చైశ్రవాది అశ్వాలు పురాణాలలో ఘనంగా కీర్తింపబడ్డాయి. స్వామి అశ్వవాహనారూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా కల్కి స్వరూపాన్ని ప్రకాటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని, నామ సంకీర్తనాది విశేషాలను ఆశ్రయించమని, తరించమని ప్రబోధిస్తున్నాడు ఈ రామచంద్ర ప్రభువు. ఇది మన పెద్దలు చేసుకున్నటువంటి పూర్వపుణ్యమో, మనం చేసుకున్నటువంటి పూర్వపుణ్యమో ఇవాల్టి రోజున చక్కగా రామచంద్రుల వారిని దర్శించగలుగుతూ ఉన్నాం మనందరం కూడా. ఇది మన యొక్క పూర్వపుణ్యానుసారం. చక్కగా ఈ అశ్వవాహనం అనేటువంటిది బ్రహ్మోత్సవాలలో చివరి వాహనం. భక్తుల మనస్సు అంతా కూడా ఒక పక్క ఆనందభరితంగా ఉంటూ మరొక పక్క మరలా బ్రహ్మోత్సవాలు వచ్చే వరకు ఈ ఉత్సవ వైభవాన్ని మనం చూడలేమేమో, తిలకించి అనుభవించలేమేమో అని ఆశ నిరాశల మధ్య నలుగుతూ ఉంటుంది ఇవాళ భక్తుల యొక్క మనస్సు. అయినా కూడా రామచంద్ర ప్రభు యొక్క బ్రహ్మోత్సవాలు ప్రత్యక్షంగా పరోక్షంగా పునః పునః అందించే దిశలో, భక్తులందరికీ అందించే దిశలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ పాత్ర ప్రశంసనీయమైనది. చక్కగా పంచేంద్రియ తర్పణం చేస్తున్నటువంటి పంచ కళ్యాణి అయినటువంటి ఆ అశ్వాన్ని అధిరోహించి సీతమ్మవారు ప్రోత్సహిస్తే జైత్రయాత్రకు బయలుదేరినటువంటి ధర్మస్వరూపుడిగా ఆ రామచంద్రుడు మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఆ రామచంద్రుణ్ణి అన్నమాచార్యుల వారు ఇలా కీర్తించారట. నీవు తురగము మీద నేర్పు మెరవగా అంటూ చక్కగా అన్నమాచార్యుల వారు కూడా ఆ రామచంద్ర ప్రభువు యొక్క విశిష్టతను కీర్తించడం జరిగింది. అంతటి విశిష్టమైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క బ్రహ్మోత్సవ శోభ అశ్వవాహనంతో చక్కగా ముందుకు వెళుతోంది. బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మ చేత ప్రారంభించబడినవి అనే ఉద్దేశం. బ్రహ్మ మొదలు చేసినటువంటి ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవం అంటున్నారు. ఉత్సవం అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం. ఉత్ అంటే ఉత్కృష్టమైన, సవం అంటే యజ్ఞము.
ఉత్కృష్టమైనటువంటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితాన్ని కలిగించేది కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలకి సంవత్సరంలో జరిగే అనేక ఉత్సవాలలో ఈ బ్రహ్మోత్సవాలకి పెద్దపీట వేయడం జరిగింది. రామచంద్ర ప్రభువు యొక్క బ్రహ్మోత్సవాలను దర్శించడం, బ్రహ్మోత్సవాలలో నామాన్ని పలకడం మనం చేసుకున్నటువంటి పూర్వపుణ్య ఫలం, మనకు దొరికినటువంటి ఒక అదృష్టం. చక్కగా భక్తులారా, రామచంద్రస్వామి వారి యొక్క దర్శనాన్ని అశ్వవాహనంపై మన కన్నుల పండుగగా దర్శనం చేసుకోండి భక్తులారా. చక్కనైనటువంటి ఆ ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని దర్శించండి. కర్పూరపు తిరునామము సొగసైన నాసిక. కర్పూరపు తిరునామము సొగసైనటువంటి నాసిక, స్వర్ణాభరణ భూషితుడు, వివిధ రకములైనటువంటి పుష్పాలను ధరించాడు. చక్కగా భక్తులందరినీ ఉద్ధరిస్తాను అన్నట్టుగా మున్ముందుకి కదులాడుతూ ఉన్నాడు ఆ రామచంద్ర ప్రభువు. భక్తులారా, ఒక్కసారి ఆ రామచంద్రుని యొక్క వైభవాన్ని దర్శించండి. రామచంద్రుని యొక్క వైభవాన్ని చూడాలంటే మన రెండు కళ్ళు సరిపోవు, అంతటి చక్కనైనటువంటి వైభవం. వివిధ రాష్ట్రముల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అక్కడ స్వామి సేవలో కోలాటాలతో, నృత్యాలతో, గీతాలతో, వాద్యాలతో, వేదాలతో, నాదాలతో తరిస్తూ ఉన్నారు. అటువంటి రామచంద్రుని చూస్తూ ధరిద్దాం. జై శ్రీరామ్. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. నిరతి విభీషణు పాలి నిధానము, నిరతి విభీషణు పాలి నిధానము. గారిమ జనకు పాలి ఘన పారిజాతము. రామచంద్రుడితడు రఘువీరుడు,
కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. తలప శబరి పాలి తత్వపు రహస్యము, అలరి గుహుని పాలి ఆది మూలము. తలప శబరి పాలి తత్వపు రహస్యము, అలరి గుహుని పాలి ఆది మూలము. కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి, కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి. వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు. రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే రామో విగ్రహవాన్ ధర్మ సాధుసత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ మఘవానివ. చక్కగా రాముడు మూర్తీభవించినటువంటి ధర్మమూర్తి. ఈ వాక్యం ఎవరు చెప్పారు? రాముడికి ఏ మిత్రుడో చెప్పల, రాముడి యొక్క తండ్రి చెప్పల. ఈ వాక్యం చెప్పింది రాముడి చేత దెబ్బతిన్నటువంటి రాముడికి శత్రువు చెప్పాడు. అది రాముని యొక్క గొప్పతనం. శత్రువు చేత కూడా పొగడబడేటువంటి లక్షణములు కలిగినవాడు రామచంద్రుడు. ఏం చెప్పాడయ్యా అంటే, మూర్తీభవించినటువంటి ధర్మం అనేటువంటి ఒక పదార్థం శరీరాన్ని తీసుకుంటే అది రామునిలాగా ఉంటుంది అని చెప్పాడు. రాముడు ఒక మహా తేజస్సు, యుద్ధరంగంలో నిలిస్తే ప్రజ్వలించే ఒక మహా అగ్ని అని చెప్పాడు. శత్రువు ఎవడైనా సరే అగ్నిలో పడి నశించవలసిందే. ధనస్సు ధరించి రణరంగంలో నిలిస్తే రాముడు యముడని గ్రహించమని చెప్పాడు మారీచుడు. రాముడు 12 సంవత్సరాల వయస్సులోనే ఉన్నప్పుడు విశ్వామిత్రుడు యజ్ఞం రక్షించేందుకు తీసుకువచ్చినప్పుడు చిన్నవాడే కదా అని నేను వెళ్ళి యుద్ధం ప్రారంభిస్తే ఒకే ఒక్క బాణంతో 100 యోజనాలు దూరం పడే విధంగా కొట్టాడు. అంతటి శక్తివంతుడు రామచంద్రుడు అని చెప్పి రామచంద్రుని యొక్క పరాక్రమం గురించి మారీచుడు చెప్పాడు. రాముని యొక్క పరాక్రమం అత్యంత విశిష్టమైనటువంటిది. రావణ యుద్ధంలో 21 రోజుల పాటు ద్వంద్వ యుద్ధం చేసుకున్నారని మనకి తెలుస్తోంది. ఒక సమయంలో ఒక రోజున రావణుడు ఆయుధములు లేకుండా దొరికినా కూడా రాముడు వదిలేశాడట. కానీ ఆ రోజు చాలా అత్యంత కోపంగా యుద్ధం చేసినా వదిలేసి రేపు రమ్మన్నాడట. అది రాముని యొక్క గొప్పతనం. ఆ బాణాల పరంపర చూస్తూ ఉంటే సుగ్రీవుడు అనుకున్నాడట, ఆహా, నేను రాముడికి మిత్రుడైపోయాను కాబట్టి బతికిపోయాను, లేదా ఈ బాణాల పరంపర చూస్తుంటే అని ఆయన అనుకున్నాడట. హనుమంతుడు అనుకున్నాడట, ఇంతటి పరాక్రమం కలిగినటువంటి స్వామికి నేను దాసుడైనందుకు నేను చాలా గర్విస్తున్నాను, ఇది నా మహద్భాగ్యం అని హనుమంతుడు అనుకున్నాడట. లక్ష్మణుడు అనుకున్నాడట, ఇంతటి పరాక్రమవంతుడు కదా మా అన్నయ్య. ఆనాడు సీతమ్మ మా అన్న యొక్క శక్తిని అనుమానించక నన్ను పంపించకుండా ఉంటే ఇవాళ ఇంత యుద్ధం వచ్చేది కాదేమో, ఇంత పరాక్రమవంతుడు కదా. అలాంటిది
ఆ మాయలేడి చేత ఇబ్బంది పడతాడు అని సీత మా వదిన నన్ను పంపించిందే, రాముని యొక్క పరాక్రమాన్ని శంకించిందే అని లక్ష్మణుని యొక్క కళ్ళు చెమర్చాయట ఆ యుద్ధం చూస్తుంటే. అంతటి పరాక్రమవంతుడు రామచంద్ర ప్రభువు. రామచంద్రుని యొక్క పరాక్రమాలు తెలుసుకోవడం చాలా విశిష్టమైనటువంటి పూర్వపుణ్యం. ఆ ఒంటిమిట్ట క్షేత్రంలో రామచంద్ర ప్రభువు అశ్వవాహనారూఢుడై చక్కగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఈ వాహనాన్ని చూస్తున్నటువంటి భక్తుల యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరికలనేటువంటి గుర్రాలకు స్వామి భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనేటువంటి కళ్యాణ్ణి వేసి పట్టుకొని మనల్ని స్వామి వైపుకు మరల్చేటువంటి ప్రయత్నాన్ని ఆ మాడ వీధులలో విహరిస్తూ రామచంద్ర ప్రభువు చూస్తూ ఉన్నారు. అంతటి విశిష్టమైనటువంటి రామచంద్ర స్వామి వారి యొక్క సుగుణాలను తెలుసుకోవడం, స్వామివారిని దర్శించడం, నోటితో స్వామివారి నామాన్ని పలకడం అత్యంత విశిష్టమైనటువంటి మహద్భాగ్యం. కన్నులు మనకు ఇచ్చిన దానికి ఆ రామచంద్రుణ్ణి అపారమైనటువంటి దృష్టితో చూడాలి. నోటితో రామనామాన్ని పలుకుతూ ఉండాలి. చేతులు రాముడికి అంజలి ఘటిస్తూ ఉండాలి. శరీరం అంతా కూడా రాముని కోసం, రాముని మీద భక్తితో పులకిస్తూ ఉండాలి. అలా ఎవరికైతే ఉంటుందో వారికి రామచంద్రుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి, ఎందుకోసమైతే రామచంద్రుడు అశ్వవాహనారూఢుడై కోరికలనేటువంటి గుర్రాలను నిర్బంధిస్తున్నాడో అది తప్పక సిద్ధిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రామా అని పిలిచిన వెంటనే, రామా అని పలికిన వెంటనే పరుగు పరుగున వచ్చి కాపాడతాడు ఆ రామచంద్ర ప్రభువు. ఆ ఒంటిమిట్ట క్షేత్రం అత్యంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. ఒంటిమిట్ట క్షేత్రంలో అర్చామూర్తిగా ఒకే శిలపై సీతా లక్ష్మణ రామచంద్రులు కొలువు తీరి భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నారు. భక్తులారా వీక్షించండి. భక్తుల సంతోషాలతో రామచంద్రుని వాహనం ముందు కోలాటాలతో తరిస్తూ ఉన్నారు. ఆ బాలికలు కూడా, బాలులు కూడా, ఆ చిన్నవాళ్ళందరూ కూడా చక్కగా కోలాటాలు వేస్తూ, రామచంద్ర మాకు తెలిసినటువంటి ఈ విశేషాన్ని నీవు స్వీకరించు అంటూ రాముణ్ణి కీర్తిద్దాం. రామ రామభద్రా రవివంశ రాఘవా రామ రామభద్రా రవివంశ రాఘవా రామ రామభద్రా రవివంశ రాఘవా ఏమి అరుదిది నీకింతటి వానికి ఏమి అరుదిది నీకింతటి వానికి రామ రామభద్రా రవివంశ రాఘవా
తలలు నరకినలావరివి నేడు నా పాపములు ఖండించరాదా నాడు రావణు తలలు నరకినలావరివి నేడు నా పాపములు ఖండించరాదా వాడి ప్రతాపము తోడా వారిది గట్టిన నాటి వాడవు వాడి ప్రతాపము తోడా వారిది గట్టిన నాటి వాడవు ఇట్టే నా మనోవార్తి కట్టరాదా రామ రామ భద్రా రవివంశ రాఘవా రామ రామ భద్రా రవివంశ రాఘవా తనిసి కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి కినిసి నా ఇంద్రియాల గెలువరాదా తనిసి కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి కినిసి నా ఇంద్రియాల గెలువరాదా ఎనసి హరుని విల్లు ఎక్కు పెట్టి వంచితివి ఎనసి హరుని విల్లు ఎక్కు పెట్టి వంచితివి ఘనమునా దుర్గుణము కడువంచరాదా రామ రామ భద్రా రవివంశ రాఘవా రామ రామ భద్రా రవివంశ రాఘవా సరుస విభీషణుడు శరణంటే కాచితివి గరిమ నే శరణంటి కావరాదా సరుస విభీషణుడు శరణంటే కాచితివి గరిమ నే శరణంటి కావరాదా తొరలి శ్రీ వెంకటేశ దొడ్డు గొంచమెంచనేలా తొరలి శ్రీ వెంకటేశ దొడ్డు గొంచమెంచనేలా 20 లోకహితానకు ఏదైనా లేమి రామ రామ భద్రా రవివంశ రాఘవా రామ రామ భద్రా బద్దేనాంజలినా నతేన శిరసా గాత్రే సరోమోద్గమైః కంఠేన స్వరగద్గేన నయనే నోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువుని మనందరం ఏం కోరుకోవాలటంట? మనందరం కూడా ఆలయానికి ఏదో ఒక కోరికతోనే వెళుతూ ఉంటాం. ఏం కోరుకోవాలి అసలు మనం? ముఖ్యంగా కొందరు భక్తులు 100 ఏళ్ల పాటు ఆయుష్ కావాలని కోరుకుంటూ ఉంటారు.
కొందరు ధనం కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ధనం ఉన్నా కూడా చికాకులు ఉంటూనే ఉంటాయి. ఆయుష్ ధనము లేనటువంటి చికాకులున్నటువంటి 100 సంవత్సరముల ఆయుష్ మనకెందుకు అవసరమా? రామచింతన లేనటువంటి 100 సంవత్సరముల ఆయుష్ మనకు అవసరమా? మనం తెలుసుకోవాలి. అసలు మనం ఎటువంటి జీవితాన్ని ప్రసాదించమని రామచంద్రుణ్ణి అడగాలయ్యా అంటే, బద్దేనా అంజలినా, 2 చేతులను అంజలి ఘటించి రామచంద్రుడి ముందు నిలుచునేటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకోవాలి. బద్దేనా అంజలినా, 2 చేతులను ఒకటిగా చేర్చి రామచంద్ర నేను నీ దాసుణ్ణి అని మనం రామచంద్రుణ్ణి ముందు నిలుచుకోవాలి అనేటువంటి జీవితాన్ని ఇవ్వమనాలి. అంతేనా అంటే నతే నశిరసా, వంచబడినటువంటి శిరస్సు అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, గర్వాన్ని అన్నిటినీ వదిలిపెట్టి, స్వార్థాన్ని వదిలిపెట్టి స్వామి నీ దాసుడని అని చెప్పి స్వామి పాదాల చెంత శిరస్సుని వంచాలి. వంచే విధంగా మనకి జీవితాన్ని ఇవ్వమని రామచంద్రుని వేడుకోవాలి. గాత్రై సరోమోద్గమై, అది ఎలా ఉండాలంటే కంటేన స్వరగద్గేన, అంటే చక్కగా ఈ కంఠముతో రామచంద్రుడి మీద ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి ఆర్తితో రామా 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 అని పిలుస్తూ ఉంటే, ఒక్కసారి మీరెప్పుడైనా అనుభవించి ఉంటే మీకు అర్థమవుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో, ఒక ఆర్ద్రమైనటువంటి హృదయంతో, ఆర్తి కలిగినటువంటి స్వరంతో రామనామాన్ని పలికేటువంటి మహద్భాగ్యాన్ని కోరాలి రామచంద్రుణ్ణి. అలా రామనామాన్ని చెబుతూ ఉంటే మనకు తెలియకుండానే మన రోమాలన్నీ కూడా నిక్కబుడుచుకుంటూ ఉంటాయి రామనామం యొక్క శక్తి వలన. రోమోద్గమై, రోమాలన్నీ కూడా ఒక చక్కగా నిక్కబుడుచుకుని ఒళ్ళంతా కూడా పులకరించి వేస్తూ ఉంటుంది రామనామం పలకడం వల్ల. నయనే నోద్గీర్ణ బాష్పాంబున, మనకి తెలియకుండానే కంటి ఎందు నుంచి ఆనంద బాష్పాలు కారుతుంటాయి రామనామాన్ని జపించడం ద్వారా. అట్లా అంతటి విశిష్టమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వమని రామచంద్రుణ్ణి మనం కోరుకోవాలి. 2 చేతులు జోడించి శిరస్సుని కూడా రామచంద్రుని పాదాల మీద వంచి రిక్కబుడుచుకున్నటువంటి రోమాలతో శరీరమంతా పులకిస్తూ ఆర్ద్రతతో చక్కనైనటువంటి స్వరంతో రాముడి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తితో రామనామాన్ని రామా 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 అంటూ చెబుతూ ఉంటే మనకు తెలియకుండానే కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారుతుంటే అప్పుడు మనకి అనిపిస్తున్నటువంటి ఆ మనస్సులో కలిగేటువంటి విశేషాన్ని, అదే భక్తి అంటే, అలాంటి జీవితాన్ని సరసీరు ఆక్షుడైనటువంటి ఆ రామచంద్రుడు సతతం సంపద్యతాం జీవితం, స్వామి అలాంటి జీవితాన్ని నాకు ప్రసాదించు అని మనం ప్రతి ఒక్కరం రామచంద్రుణ్ణి సభక్తిపూర్వకంగా కోరుకోవాలే తప్ప ఇతరత్ర విషయాల మీద మనస్సుని లగ్నం చేయకూడదు. ఎంత చక్కనైనటువంటి అర్థమో కదండి. చేతులను బంధించి స్వామి పాదాలకు మన శిరస్సును ఆంచి ఒక ఆర్ద్రమైనటువంటి మనస్సుతో చక్కనైనటువంటి స్వరంతో రామనామాన్ని జపిస్తుంటే కలిగేటువంటి ఆనందంతో కారుతున్నటువంటి ఆనంద బాష్పాల నడుమ ఆ ఒంటిమిట్టలో ఊరేగుతున్నటువంటి అశ్వవాహన రూఢుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువుని చమార్చినటువంటి
ఆనంద బాష్పాలతో తడిసినటువంటి రామనామ తడితో తడిసినటువంటి ఆ రాముణ్ణి దర్శిస్తుంటే ఆహా, ఇది కదా మన జీవితానికి ఒక మహద్భాగ్యం, ఇది కదా రాముడు కల్పించినటువంటి మనకొక చక్కనైనటువంటి అవకాశం, ఇప్పుడు కదా మన జీవితం చరితార్థమయ్యింది అని మనందరం కూడా స్వామివారికి పరిపరి విధముల నమస్కారాలు తెలియజేస్తుండాలి. అదిగో చూడండి భక్తులారా, ముగ్ధ మనోహరమైనటువంటి రూపంతో చక్కని ఆ వెన్నెల సమయమునందు రామచంద్రుడు ఆ మాడ వీధులలో ఊరేగుతూ మనందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. చక్కగా ఆ స్వామివారి యొక్క దివ్యమైన భవ్యమైన ఆ బ్రహ్మోత్సవ శోభ అలా ముందుకు సాగుతూ ఉంది. భక్తులారా, ఇదంతా కూడా మనల్ని కటాక్షించడం కోసమే స్వామి జరిపిస్తూ ఉంటారు. అనేక ఉత్సవాలు, సంవత్సరములో అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఉత్సవాలన్నీ కూడా లోక కళ్యాణం కోసమే, లోకంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఉద్ధరించడం కోసమే. చూడండి, చక్కనైనటువంటి ఆ నాసిక, ఆ కళ్ళు చూడండి, ఏదో వెన్నెలలో 2 చంద్రబింబాలు ఉన్నట్టుగా ఆ కంటిలోంచి మన మీదకి చల్లనైనటువంటి రామచంద్రుని కృపావర్షం కురుస్తున్నట్టుగా చక్కగా ఆ ఆయుధాలను ధరించి కళ్యాణ్ణి పట్టుకొని స్వామి ఎంత వయ్యారంగా త్రిభంగి అంటారు, 3 భంగిమలలో మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారో కదా. ఇంతటి చక్కనైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి కూడా మనం సభక్తిపూర్వకంగా ప్రణామాలు తెలియజేసుకోవాలి. అక్కడ వాహనానికి వెళితే కూడా అంత దగ్గరగా నిలుచొని అంత సౌందర్యవంతంగా మన కన్నులకి నిండుగా స్వామిని చూస్తామో లేదో కానీ ఈ మాధ్యమం ద్వారా చక్కగా రామచంద్రుణ్ణి మన కంటి నిండుగా చూసుకోవచ్చు, మనసు నిండుగా ఆనందపడవచ్చు. ఇకపై మనందరం కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన జీవితాన్ని ప్రసాదించమని రామచంద్రుణ్ణి పరిపరి విధములా వేడుకుందాం. ఏ ఆలయానికి వెళ్ళినా సరే ఇలాంటి జీవితాన్ని నాకు ప్రసాదించవయ్యా, అదిగో మనం చక్కగా ప్రసాదించవయ్యా అని వేడుకుంటున్నామో లేదో, రామచంద్రుడు కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా నేను ఉద్ధరిస్తాను, మీరు కోరుకున్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఆ విధంగా మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను అని చెప్పి కటాక్షిస్తున్నట్టుగా ఆ స్వామి దివ్య మంగళ కర్పూర నీరాజనాన్ని స్వీకరించి ఆ హారతిని మనకు కూడా దర్శింపజేస్తూ ఉన్నారు. 2 చేతులతో హారతిని అద్దుకొని గట్టిగా రామనామాన్ని చెబుదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ రామచంద్ర స్వామి వారు దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకి పతి కొలువుడి. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకి పతి కొలువుడి. ఘన సమర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. అరుణి తారక బ్రహ్మ మంత్రమై అమరినత్తము రాముడు సురలగాచి అసురుల నడచిన సూర్యకులదుడు రాముడు. అరుణి తారక బ్రహ్మ మంత్రమై అమరినత్తము రాముడు సురలగాచి అసురుల నడచిన సూర్యకులదుడు రాముడు.
సరయునందును మూర్తి చూరలు జనుల కొసగెడి రాముడు. సరయునందును మూర్తి చూరలు జనుల కొసగెడి రాముడు. హరియే ఈతడు హరివిరుచుల కాది పురుషుడు రాముడు. హరియే ఈతడు హరివిరుచుల కాది పురుషుడు రాముడు. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. జానకి పతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. బలిని మించిన దైవికమ్ముతు భక సులభుడు రాముడు. నిలిచి తన సరిలేని వేలుపు నిగమవంజుడు రాముడు. బలిని మించిన దైవికమ్ముతు భక సులభుడు రాముడు. నిలిచి తన సరిలేని వేలుపు నిగమవంజుడు రాముడు. మెలుపు శ్రీ వెంకటగిరీంద్రము మీది దేవుడు రాముడు. మెలుపు శ్రీ వెంకటగిరీంద్రము మీది దేవుడు రాముడు. వెలసెవావిలి పాటి లోపలి వీర విజయుడు రాముడు. వెలసెవావిలి పాటి లోపలి వీర విజయుడు రాముడు. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. జానకి పతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయా పతయే నమః. అత్యంత విశిష్టంగా, అద్భుతంగా, కమనీయంగా, రమణీయంగా, దివ్యంగా, భవ్యంగా, నవ్యంగా ఎన్ని చెప్పినా తక్కువే అన్నట్టుగా జరుగుతోంది అశ్వవాహనారూఢుడైనటువంటి రామచంద్రుని యొక్క ఉత్సవం. ఉత్కృష్టమైనటువంటి యజ్ఞము అని చెప్పుకున్నాం. బ్రహ్మోత్సవాలలో ఉన్నటువంటి స్వామిని దర్శించడం ద్వారా ఎన్నో విధాలైనటువంటి యజ్ఞ యాగాదులు చేసినటువంటి ఫలితాన్ని మనం పొందుతున్నాం. అత్యంత విశిష్టమైనటువంటి ఉత్సవం అని చెప్పుకున్నాం. రామనామాన్ని పలకమంటున్నాం. రామనామం యొక్క విశిష్టత అత్యంత పరమ పవిత్రమైనటువంటిది. రామనామాన్ని జపిస్తే పాపములన్నీ కూడా తొలగిపోయి మోక్షాన్ని పొందుతాం. రా అనంగానే మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయట. మా అని పలికిన వెంటనే మన పెదవులు రెండు కవాటంలాగా మూతపడి బయట ఉన్నటువంటి దోషాలు మనలోకి రానివ్వకుండా కాపాడుతుందట.
అంతటి విశిష్టమైనదట రామనామం. రామనామాన్ని జపించడం, రామనామాన్ని కీర్తించడం మనకి అత్యంత ఆవశ్యకత. రామ రామాయని పలుకుతుంటే ఇందాక చెప్పిన విధంగా మనకు తెలియకుండానే మన కంటి యందు ఆనంద బాష్పాలు కారుతుంటాయి. రామనామాన్ని జపించండి భక్తులారా. అత్యంత భక్తి శ్రద్ధలతో రామనామాన్ని జపించి తరించవలసింది. రామనామాన్ని ఎప్పుడు చెప్పాలయ్యా అని మళ్ళీ సందేహం కలుగుతుంది. రామనామానికి ఎటువంటి సమయం లేదు, ఎప్పుడైనా కూడా చెప్పవచ్చు. రామనామాన్ని చెప్పిన తరువాతే హనుమంతుడు తన శక్తిని గుర్తెరింగి అంత సముద్రాన్ని కూడా లంఘించడం జరిగింది. లక్ష్మణుడు రామనామాన్ని చెప్పుకొని బాణాన్ని వదిలితేనే అసుర సంహారం జరిగింది. వానరులంతా కూడా రామనామాన్ని జపించే అంతటి యుద్ధంలో విజయాన్ని పొందగలిగారు. ఆ రామనామాన్ని ఎప్పుడు చెప్పినా ఎలా చెప్పినా కూడా మోక్షం లభిస్తుంది. బిడ్డ పేరు పెట్టి పిలుచునైనా, విశ్రామ కేలినైనా, మిగుల గేలినైనా, పద్య గద్య గీత భావార్థములైన కమల నయనను తలుపక కలుషహరము. చక్కగా ఎలా చెప్పారో చూడండి. మన బిడ్డకి రామా అని పేరు పెట్టి రోజు పిలుస్తున్నా కూడా మనకి మోక్షం లభిస్తుందట, రామచంద్రుడు ఇచ్చేస్తాడట. విశ్రామ కేళినైన, ఖాళీ సమయాలలో విశ్రాంతి సమయాలలో ఆటలాడుతున్నప్పుడైనా ఆ రామచంద్రుని పేరు పెట్టి ఆట ఆడుకుంటూ ఉంటే కూడా వరాన్ని ఇచ్చేస్తాడట. అంతటి దయామయుడు ఆ రామచంద్ర ప్రభువు. మిగుల గేలినైన, ఆఖరికి ఎక్కిరింపుగా అయినా రామనామాన్ని పలికినా కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడట. రాముని యొక్క అనుగ్రహాన్ని మనందరికీ అందిస్తాడట. పద్యమునైనా, గద్యమునైనా, గీతమునైనా, ఏ యొక్క భావార్థమునైనా సరే రామనామాన్ని పలికితే, ఆ కమల నయను యొక్క నామాన్ని పలికితే చక్కనైనటువంటి దోషములన్నీ కూడా తొలగిపోయి మన శరీరం శుచీభూతమై చక్కగా రామచంద్రుని వైపు పాదాలు మనకి పడతాయట. చూడండి, ముగ్ధ మనోహరమైనటువంటి సౌందర్యమైనటువంటి ఆ రూపం. ఆహా, ఆ కన్నులు చూడండి, ఆ నాసిక, ఆ రాళ్లతో పొదగబడినటువంటి ఆ నామము, చక్కనైనటువంటి మనందరినీ చూసి నవ్వుతున్నటువంటి వదనము ఎంత మనోహరంగా ఉంది కదా. వివిధ రకములైనటువంటి వాయిద్యాల నడుమ, వేద మంత్రాల నడుమ, సంకీర్తనల నడుమ, ఆడపడుచుల మహిళల యొక్క కోలాటాల నడుమ రామచంద్రుని ఉత్సవం శోభాయమానంగా ఒంటిమిట్ట శ్రీ రామచంద్ర క్షేత్రంలో జరుగుతోంది. భక్తులారా, దర్శించండి, తరించండి, నోరారా రామనామాన్ని పలకండి. ఇంతేనా అంటే, రామనామాన్ని కూలిన చోట, కొట్టబడి కుంటిన చోట, మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, చక్కగా కూలిన చోట, ఎక్కడైనా నడుస్తూ అలా పడిపోయామనుకోండి, రామా అంటే వచ్చి కాపాడేస్తాడట. కొట్టబడి కుంటిన చోట, ఎవరి చేతైనా మనం దండింపబడుతూ ఉన్నామనుకోండి, రామ రామా అని పిలిస్తే వచ్చి రక్షిస్తాడట. మహాజ్వరాదులను ప్రేలిన చోట, కష్టమైనటువంటి 104 ఉన్నటువంటి జ్వరం ఉన్నప్పుడు కూడా రామ అంటే వెంటనే స్వంతన కలిగిస్తాడట రామచంద్రుడు. సర్పముఖ పీడలు పొందిన చోట, నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడ ఏ సర్పము మనకి అడ్డు వచ్చి బుసలు కొడుతున్నప్పుడు రామా అని పిలిస్తే నోరు నవ్వంగ హరినామము పలికితే చక్కగా రామచంద్రుడు వచ్చి రక్షిస్తాడట. అంతటి విశిష్టమైనటువంటి విష్ణు భవదూరిని పేర్కొని పైన ఆ కాలుని యాతన
వీతతి పొందరు పూనరు దుఃఖభావములని మనకి చెప్పబడి ఉంది. అలా ఆటలాడుకుంటూ అయినా సరే, వెక్కిరింపుతో అయినా సరే, పిల్లవాడికి పేరు పెట్టైనా సరే రామచంద్రుని యొక్క నామాన్ని పలికితే మనకి సర్వదోషాలు తొలగిపోయి మోక్షాన్ని ప్రసాదిస్తాడట ఆ రామచంద్రుడు. చక్కగా ఉచ్చైశ్రవం మీద, ఆ అశ్వం మీద రామచంద్రుడు మనకి కన్నుల విందుగా దర్శనాన్ని ఇస్తూ తిరుమాడ వీధులలో ఊరేగుతున్నారు ఆ రామచంద్ర ప్రభువు. చక్కనైనటువంటి ఈ ఉత్సవంలో పాల్గొన్నటువంటి మనందరం కూడా అదృష్టవంతులంగా భావించుకోవాలి. ఇదే సమయానికి ఎంతోమంది ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనం మాత్రమే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరైతే వీక్షిస్తున్నారో ఈ సమయంలో రామచంద్రుని యొక్క ఉత్కృష్టమైనటువంటి ఈ ఉత్సవాన్ని, వారందరికీ రామచంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగింది అని మనం పరిపూర్ణంగా విశ్వసించవచ్చు. పరిపూర్ణంగా కలిగింది కాబట్టే ప్రత్యక్షంగానో పరోక్షంగానో రామచంద్రుని యొక్క సేవాభాగ్యంలో తరిస్తున్నాం. ఈ సమయంలో చూడండి, చక్కగా రామచంద్రుని వంటి ప్రతిమని దర్శింపజేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా పరాక్రమమైనటువంటి రామచంద్రుని గురించి చెప్పుకున్నాం కదా. చూడండి ఎంత చక్కగా అక్కడ రామచంద్రుడు మనకి దర్శనమిస్తున్నాడు. ఆ వెల్ల ఛత్రముల నీడలో చక్కగా ఆ రామచంద్రుడు ఆయుధాలను ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమై సీతమ్మ వారి చేత ప్రోత్సహించబడినటువంటి రామచంద్రుడు తన జైత్రయాత్రను ఒంటిమిట్ట నుంచి ప్రారంభించాడా అన్నట్టుగా ఆ ఉత్సవం ముందుకు సాగుతోంది. చూడండి భక్త మహాశయులారా, రామచంద్రుని యొక్క నామాన్ని పలికిన వారి వెంట రాముడు నిత్యం ఉంటాడట. రామనామాన్ని పలికే వారి ఇంట నిత్యము రామచంద్రుడు ఉంటాడట. రామనామం పలకనటువంటి నోరు, రామాలయం లేనటువంటి ఊరు మన గడ్డలో ఉండదట. అంతటి విశిష్టమైనటువంటి రామచంద్రుని యొక్క ఉత్సవాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చూడండి అక్కడ రామచంద్రుని యొక్క జననం గురించి రూపుదిద్దబడినటువంటి ఆ చారిత్రక ఘట్టాన్ని మనం చూశాం. భక్తులందరూ కూడా రామ ఉత్సవంలో పాల్గొని ఆనందాన్ని ఎలా అనుభవిస్తున్నారో చూడండి. జై శ్రీరామ్. ఎదురా రఘుపతికి ఎదురా రఘుపతికి నీవిటు రావణ, ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ. వరుసతోడ బ్రహ్మవరము నమ్మి, వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే, రాము శరణనకుండగానే సమస్యగా కులము. వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణన
కులము ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కపుల పాలైతివిగా కదన రంగమున ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కదన రంగమున ఎదురా రఘుపతికి Now